హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇది షార్ప్ కంపెనీ అండి. వాటర్ ప్యూరిఫైయర్ 10 లీటర్స్. ఇది ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మనకి ఇది ఆన్ ఆఫ్ అనేది అవుతుంది అనమాట. మనకు చూడండి గ్రీన్ కలర్ లైట్ వస్తుంది కదా, అప్పుడు మనకు మిషన్ అనేది ఆన్ అవుతుంది అనమాట. మళ్ళీ ఎంబడే మనకు ఆ రెడ్ కలర్ రావడంతో ఆ మిషన్ అనేది బంద్ అవుతుంది. ఇది ఇలా ఆన్ ఆఫ్ అవ్వడం వల్ల మనకు ఆ వాటర్ అనేది మనకు రాదండి. ఇలా ఈ ఆన్ ఆఫ్ ఎందుకు అవుతుంది అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి మనకి ఇప్పుడు గ్రీన్ కలర్ వచ్చింది కదా బటను. అది ఎంబడే మనకి ఏమవుతుందంటే ప్రెజర్ తక్కువైనప్పుడు అది రెడ్ కలర్ వచ్చేస్తుంది అనమాట. ఆ రెడ్ కలర్ వచ్చినప్పుడు మిషన్ అనేది బంద్ అయిపోతుంది. అప్పుడు మనకు వాటర్ రాదు. ఇప్పుడు ఇది లోపల ఏ ప్రాబ్లం ఉంటుంది అనేది నేను ఇది ఓపెన్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, చాలా సింపుల్గానే ఉంటుంది, చిన్న ప్రాబ్లమే ఉంటుంది. చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ట్యాప్ అనేది ఉంది కదా, ఈ క్యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఏదైనా షార్ప్ కంపెనీకి ఇట్లా మనకు ఒక ట్యాప్ వస్తుంది కదా, దానికి ఒక క్యాప్ ఉంటుంది అనమాట. ఈ క్యాప్ తీసేయాలి ఫస్ట్. తర్వాత ఈ ట్యాప్ ఓపెన్ చేయాలి. ఈ ట్యాప్ ఓపెన్ చేయకపోతే మనకు ఆ బాక్స్ అనేది, మనకు ఆ క్యాబినెట్ అనేది రాదండి, ఆ మూత అనేది రాదు. అందుకని ఫస్ట్ మనము ఈ ట్యాప్ అనేది తీసేయాలన్నమాట. చూడండి, మనం ఈ ట్యాప్ తీసేసాం కదా. తర్వాత దీనికి స్క్రూస్ ఉండవు. బ్యాక్ సైడ్ మనకు 2 బటన్స్ ఉంటాయి. చూడండి, సైడ్లో ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ ప్రెస్సింగ్ బటన్ అనమాట. ఇక్కడ ఉంది చూడండి బటను, ఇది బటన్ అనమాట. అది ప్రెస్ చేసి తీయాలి. అట్లనే ఇటు సైడ్ కూడా ఇంకొకటి ఉంటుంది మనకు. చూడండి, ఇక్కడ ఉంది చూడండి బటను, ఇది. ఈ 2 ఒకేసారి ప్రెస్ చేసి మనం ఆ బాక్స్ అనేది తీయాలండి. చూడండి, ఇప్పుడు మనం అది బాక్స్ తీసాం కదా, ఇక్కడ చూడండి మీకు ఆ ప్రెస్సింగ్ బటన్ ఇక్కడ హోల్ ఉంది కదా, ఇది మనకు లోపలికి ప్రెస్ చేస్తేనే అది అనేది ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ ఈ బటన్ అనమాట. ఇవి 2 బటన్స్ ఉంటాయి. ఈ 2 మనం ప్రెస్ చేసి తీయాలి, లేకపోతే మీకు రాదు. ఎందుకంటే దీనికి స్క్రూస్ ఉండవు మెయిన్గా. ఎందుకంటే టెక్నీషియన్స్ మెయిన్ ఇది ఇంపార్టెంట్ ఏదైనా మీరు సర్వీస్ పోయినప్పుడు. అలాగే ట్యాప్ ఉంది చూడండి, ఈ ట్యాప్ కూడా మనం దీనికి ఆ బాక్స్కి అటాచ్ అయి ఉంటుంది కాబట్టి ఆ ట్యాప్ ఓపెన్ చేసినా ఇది పై మనకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ స్విచ్ ఉంది కదా, ఎల్పి స్విచ్ అంటారు, లో ప్రెజర్ స్విచ్ అంటారు అనమాట. ఇది ఏమవుతుందంటే మనకు ఒక ట్యాంక్ ప్రెజర్ తక్కువ అయింది అనుకోండి, మనకు మిషన్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంటుంది అనమాట. అలాగే మనకు ఏమైనా ప్రీ ఫిల్టర్ ఉంటుంది, అది కూడా జామ్ అని కూడా ఆన్ ఆఫ్ అవుతుంటుంది అనమాట. ఇదేంటంటే ప్రెజర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది మనం ఉంచుకోవాలా. మనకు ఒక ఫ్లోర్ ఉంది అనుకోండి, అప్పుడు మనకు ప్రెజర్ సరిపోదు. అందుకని మనం ఏం చేయాలంటే ఈ స్విచ్ ఉంది కదా, దీనికి మనకు పవర్ సప్లై ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఏంటంటే మనకి ఎస్ఎంపిఎస్ నుంచి ఈ స్విచ్కి వస్తుంది. ఈ స్విచ్ నుంచి మనకి ఎక్కడ పోతుందంటే మొత్తం మిషన్కి సప్లై అవుతుంది అనమాట. ఆ 2 వైర్లు తీసేసి మనము బైపాస్ చేసుకోవాలా. బైపాస్ అంటే ఏం లేదంటే 2 వైర్లు ఇట్లా జాయింట్ చేసుకోవాలా. ఇలా మనం ఏదైతే 2 వైర్లు జాయిన్ చేసుకుంటామో అప్పుడు మనకు ఆ స్విచ్ తోటి సంబంధం ఉండదు. ఇంకా మనకు డైరెక్ట్గా మిషన్ అనేది ఆన్ అవుతుంది. ఇదేంటంటే ఎక్కువ ప్రెజర్ ఉన్న వాళ్ళు ఇది ఉంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొద్దిగా లో ప్రెజర్ ఉంటుంది కదా, తక్కువ ప్రెజరు, అప్పుడైతే ఈ స్విచ్ అనేది పెట్టినాం అనుకోండి మీకు పనిచేయదు. ఇది ఎక్కడంటే మనకు ఫస్ట్ ఫిల్టర్ ఉంటుంది కదా, సెడిమెంట్, ఆ సెడిమెంట్ ఫిల్టర్ పోకముందు ఇన్లెట్లో ఉంటుందండి. ఇది ఎప్పటికీ ప్రతి మిషన్కి అక్కడే ఉంటుంది. చూడండి, అంతే. అది బైపాస్ చేసి మళ్ళీ యాస్టీజ్గా మళ్ళీ ఇది మనం ఏదైతే ఈ ట్యాప్ ఉంది కదా, ట్యాప్ పెట్టేసి మనం మిషన్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, మీకు ఆ లో ప్రెజర్ స్విచ్ వల్ల ప్రాబ్లం రాదు. మీకు మిషన్ అనేది కరెక్ట్గా ఆన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం మిషన్ ఆన్ చేసి చూద్దాం ఎలా ఆన్ అవుతుంది. అది ఇప్పుడు మనం లో ప్రెజర్ స్విచ్ బైపాస్ చేసాం కదా, బైపాస్ చేసిన తర్వాత ఎలా ఉందని అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఆన్ చేసాం కదా, ఆ గ్రీన్ లైట్ చూడండి బ్లింకింగ్ వస్తుంది కదా, అది బ్లింకింగ్ అలాగే వస్తుంది. ఎందుకంటే మనకి ఆన్లో ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రీన్ లైటే ఉంటుంది మనకు, మళ్ళీ రెడ్ లైట్ అనేది రాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.